నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో మరో 2 ఉప ఎన్నికలు రాక తప్పని పరిస్థితే కనబడుతోంది. సుప్రీంకోర్టు 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని స్పీకర్కి టైం బాండ్ విధించింది. స్పీకర్ మీరు మీ వివరణను తెలియజేయండి అని దాను నాగేందర్కు కడియం శ్రీహరికి నోటీసులు పంపించారు. 23 లోపల మీరు వివరణ తెలియజేయండి అని. ఈరోజే కడియం శ్రీహరి వెళ్ళారు, ఇంకొంత టైం అడిగి వెళ్ళారు. ఎటొచ్చి దాను నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో ఎంపీగా కంటెస్ట్ చేశాడు కాబట్టి, ఎటొచ్చి కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్లో గెలిచి వాళ్ళ కూతురికి కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ఇస్తే వెళ్ళి ఈయన ప్రచారం చేశాడు కాబట్టి, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా వీళ్ళు టెక్నికల్గా ఖచ్చితంగా రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి, లేదా బహిష్కరణ వేటు తప్పని పరిస్థితి, అంటే ఎమ్మెల్యే పదవి మీదనే వేటు పడక తప్పని పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిగతా 8 మందిని పక్కన పెట్టి వీళ్ళిద్దరితోనైనా ఉప ఎన్నికలకు వెళ్ళడానికి ఇక తప్పదేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే పరిస్థితే నెలకొంది. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉందా, లేదా ఉప ఎన్నికకి వెళ్ళాల్సిందేనా? వెళితే పరిస్థితులు ఎలా ఉండబోతాయి? ఒకవేళ వెళితే గనక డెఫినెట్గా నైతికంగా బీఆర్ఎస్ విజయం సాధించినట్టే. అంటే నైతికంగా వాళ్ళు పోరాడి ఉప ఎన్నిక వెళుతున్నారంటే డెఫినెట్గా నైతికంగా విజయం సాధించినట్టే, ఆ ఎన్నికలో గెలుపు ఎవరిదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి వరకు వెళుతుందా? వెళ్ళక తప్పని పరిస్థితులే కనబడుతున్నాయి. ఇంకా ఏమన్నా మార్గాలు ఉన్నాయా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం వివి రావు గారు. ఎట్లా చూడాలి ముందు పరిస్థితుల్ని? ఇప్పటి సినారియోని పోల్చి చూస్తే తప్పదు అని అనుకోవాలి, ఇంకేమన్నా మార్గాలు ఉంటాయి? దాదాపు మార్గాలే ఉండకపోవచ్చు. 10 మందిలో 8 మంది ఎస్కేప్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నికల్గా మీరు అన్నట్టు వాళ్ళు ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు సీఎం కలిసినప్పుడు కండవాలు కప్పారు. అయితే కాంగ్రెస్ కండవాలు కాదు కదా, హస్తం గుర్తు కాదు కదా అనేది వాళ్ళు టెక్నికల్గా చెప్తున్న అంశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలు ఎమ్మెల్యేగా మేము పాల్గొంటాము, ప్రోటోకాల్ ప్రకారం మేము అటెండ్ అవుతాము అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి ఫెయిలర్స్ ఇవి. అయితే వాళ్ళు ఆ రకంగా ఎస్కేప్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అన్నట్లు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రం ఖచ్చితంగా దానికి అర్హులవుతారు. ఎందుకంటే దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అవును. మీరు శ్రీహరి ఏమో వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇప్పించుకొని వాళ్ళ అమ్మాయిని కూతురుని గెలిపించుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ 2 ఆధారాలు ఉన్నాయి. అందుకని వాళ్ళిద్దరూ రద్దు అవుతుంది, వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దు అవుద్ది. రద్దు కాకపోతే సుప్రీంకోర్టు దాని మీద చర్యలు తీసుకుంటుంది అనేటువంటి బలమైన నమ్మకంతో బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ వరకు పోరాడుతూ వస్తుంది. ఆ పోరాటంలో కూడా తీవ్రంగా పోరాడుతుంది. ఇప్పుడు అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు స్పీకర్కి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అవసరమైతే రోజువారీ విచారణ జరిపించండి, ఎవరైనా విచారణకు రాకపోతే మీరు చర్యలు తీసుకోండి, మీకు కావాల్సిన ఇది మేము చేస్తాం అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది. జూన్ 31కి జూలై 31కి అక్టోబర్ 31 గడువు తీరిపోయింది. ఈ గడువు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే బీఆర్ఎస్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చర్యలు తీసుకోవట్లేదు, స్పీకర్ నాన్వేచ ధోరణి అవలంబిస్తున్నాడు అని ధిక్కార పిటిషన్ వేశాడు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేశాడు, కంటెంప్ట్ చేశాడు. అదే రోజు సుప్రీంకోర్టు మొన్న సీరియస్గా దాని మీద స్పందించింది. సుప్రీంకోర్టు పోయారు సోమవారం నాడు. ఏమని, మీరు ఇంత చర్యలు తీసుకోమన్నా కూడా మీరు ఎందుకు తాత్సార వైఖరి అవలంబిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ జడ్జి లేదా ప్రభుత్వం తరపునటువంటి లాయర్, స్పీకర్ తరపునటువంటి లాయర్ లేదా చెప్పబోతే కూడా కోర్టు యాక్సెప్ట్ చేయకపోగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం, తీవ్రమైనటువంటి చర్చనీయాంశం, తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఇంకా అంటే ఒక శాసనసభ వ్యవహారాల్లో, శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఇంత తీవ్రమైన జోక్యం చేసుకోవడం సరైందేనా? ఇది ఎడుదారి తీస్తుంది. ఆ చర్చ కూడా ఒక చర్చ తీవ్రంగా నడుస్తుంది. అయితే ఈ చర్చలు ఎట్లా ఉన్నా కూడా టెక్నికాలిటీకి వచ్చేసప్పటికి చర్యలు తప్పు అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ 2 అంశాలు గుర్తించాలి మనం. ఎప్పుడైనా నైతిక అంశము, చట్టపరమైనటువంటి అంశాలు కదా. ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలిచింది. అప్పుడు టీఆర్ఎస్గా ఉంది.
63 అంటే పర్వాలేదు, అంటే అంటే 60గా మ్యాజిక్ ఫిగర్. మ్యాజిక్ ఫిగర్ 63. వాళ్ళలో 7 ఎలాగూ ఎంఐఎం ఉంది కదా, అవునవును. ఎంఐఎం కేసీఆర్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో కలిసిపోతుంటారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 15 స్థానాలు గెలిచింది బలంగానే. అవును, 15, బీజేపీ ఒక 5 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ కూడా దాదాపు 20 స్థానాలు గెలిచింది, 20-21 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే కేసీఆర్ ఫస్ట్ ఏం చేశాడంటే తలసాని శ్రీనివాసన్ తీసుకొచ్చి తన క్యాబినెట్లో పెట్టుకున్నాడు. తాను ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్ చేసే రోజే తీసుకొచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అది అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అతను ఎంచుకోవడంలో కారణం, అతను ఎంచుకోవడమే ఆశ్చర్యం కలిగించింది. గతంలో రాష్ట్రం విభజించాలనా ఉమ్మడిగా ఉండాలనా అనే తర్జన భర్జన జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు చాలా కాలం 2 కాళ్ళ సిద్ధాంతం నాకు అక్కడ ఇక్కడ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక దశలో చంద్రబాబుకి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి మీటింగ్ పెట్టాడు చంద్రబాబు, రాష్ట్ర స్థాయి మీటింగు, నాయకులతో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో తెలంగాణకి మనం అనుకూలంగా లెటర్ ఇవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ మీటింగ్ జరుగుతున్న సందర్భంలోనే తలసాని శ్రీనివాసరావు బయటకు వచ్చి తీవ్రమైన విమర్శలు చేశాడు. తెలంగాణ వాడు అయ్యుండి కూడా తీవ్రమైన విమర్శలు చేశాడు. అంటే ఆంధ్రవాడ కంటే గట్టిగా. అటువంటి శ్రీనివాస యాదవ్ 14లో గెలవగానే అతన్నే తీసుకొచ్చి కేసీఆర్ క్యాబినెట్లో పెట్టుకున్నాడు. కరెక్ట్, పెట్టుకున్నాడు. అంటే అతను 15, ఒకళ్ళిద్దరు కాదు 15 మంది గెలిచారు వాళ్ళ కూటమి. అంటే బీజేపీ వాళ్ళు కలిసి 20 స్థానాలు గెలిచారు. వాళ్ళకంటే కాంగ్రెస్ ఒక స్థానం గెలిచింది ఎక్కువ. అటువంటి శ్రీనివాస్ యాదవ్నే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు పట్టుకొచ్చేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత వరుసగా వీళ్ళందరూ తీసుకొచ్చి యాడ్ చేసుకున్నాడు. తర్వాత 2018కి వచ్చేసరికి కేసీఆర్కి కంఫర్ట్ మెజార్టీ ఉంది. 88 స్థానాలు గెలిచారు వాళ్ళు. 100 గెలుస్తానగా 88 గెలిచారు. 88 అంటే కంఫర్ట్ మెజారిటీ. అయినా కేసీఆర్ ఊరుకోలే. విపక్ష పార్టీని సమూలంగా తీసేయాలి తెలంగాణలో అనేటువంటి ఏకైక ఆలోచనతో 19 మంది గెలిచారు 2018లో కాంగ్రెస్ నుంచి. దాదాపు 10 మందిని తీసిపోయాడు. అవును, 10 మంది తీసుకెళ్ళాడు. అప్పుడే రేవంత్ రెడ్డికి ఒక నినాదం కూడా దొరికింది. ఏమిటి అంటే 2014లో అధికారంలోకి వస్తే మేము దళితుడి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశాడు, ఎన్నికల వాగ్దానం చేశాడు. చేయలే. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్కి 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. అవును కదా. ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరవుతున్నారు? బట్టి విక్రమార్క అవుతున్నాడు. అయితే బట్టి విక్రమార్క దళితుడు కాబట్టి అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వటం ఇష్టం కేసీఆర్ వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు అనేది రేవంత్ రెడ్డి నినాదం మొన్న ఎన్నికల్లో. అది బాగా పనిచేసింది కూడా. ముఖ్యమంత్రిని చేయకపోగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డి బలంగా వినిపించాడు ఆ వాదన్ని. అది పనిచేసింది కూడా 2019 ఎన్నికల్లో. అయితే ఇప్పుడెప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంత పోరాటం చేయలే. కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు పోయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేల శాసనసభ రద్దు చేయమని ఇది చేయమని అంత బలంగా వాదించలేదు. అసలు అప్పీల్స్ లేవు, ఏమీ లేవు, ఫిర్యాదులు కూడా వదిలేశారు. అంటే నేను ఈ విషయంలో అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నారు. ఆయన ఒక ప్రశ్న అడిగాను నేను ఇంటర్వ్యూలోనే, ఇట్లా కూర్చొని ఉంటే వాళ్ళు 1/3, 2/3 వచ్చేసారు కదా, అదే దాదాపు అయిపోయినట్టే కదా, ఇంకేం తెలుగుదేశం వాళ్ళు ఇద్దరే మిగిలారు. తెలుగుదేశం అదే 2014, 2018కి కూడా స్పీకర్ అదే మాట్లాడారు, పోచారం శ్రీనివాసరెడ్డి అదే మాట్లాడారు. అంటే నైతికంగా వచ్చేటప్పటికి అదే తీసుకొచ్చి అది టెక్నికల్గా చెప్పుకొచ్చారు. ఇక వీళ్ళు కూడా అంత ముందు మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు, ఆ తర్వాత మాట్లాడలేదు, ఏదో రాజకీయ విమర్శలు చేయడానికి ఉపయోగించారు తప్ప. అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో విమర్శలు చేస్తూ చూడడం వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళు పెద్ద సీరియస్ తీసుకోదని మనకు వచ్చేది ఏముంది లేదు. కానీ రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో ఇంకోటితో కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. అయితే ఇది వీళ్ళు 10 మందిని డిస్క్వాలిఫై చేస్తే ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయనే తర్వాత ముందు నైతికంగా మేము విజయం సాధించాము, నైతిక విజయం మాదే. అంటే వీళ్ళు అక్రమాలకి పాల్పడుతుంటారు, వీళ్ళు మొదటి నుంచి ఇదే విధానము ఇట్లా చేస్తున్నారని చెప్పడానికి ఉపయోగపడుతుంది అనేది టీఆర్ఎస్ బలంగా పోరాటం చేయడానికి. సో ఇప్పుడు నైతిక విజయం టీఆర్ఎస్కి ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమన్నా ఇంకా ఆయుధాలు ఉంటాయా? ఉప ఎన్నికలకు వెళ్లకుండా ఉండటానికి, డిస్క్వాలిఫై చేయకుండా ఉండటానికి ఏమన్నా ఉంటాయా? అంటే ఉండకపోవచ్చు కదా దాదాపుగా. ఎందుకంటే సుప్రీంకోర్టు మళ్ళీ వెళ్తారు ధిక్కరణ, మీరు చెప్పినా కూడా చేయట్లేదు అనేది దీనికి వెళ్తుంది. అయితే ఇక న్యాయ వ్యవస్థ, ఇది మన శాసన వ్యవస్థ, దాని యుద్ధము అది ఏమిటి అనేది న్యాయ నిపుణులు చెప్పాల్సిందే వాటి విషయాలు. అంటే ఆ మధ్య కాలంలో స్పీకర్ కూడా అన్నట్టున్నారు,
శాసన వ్యవహారాలలో న్యాయస్థానాల మొదటి నుంచి జోక్యం ఉండే. ఏంటి అనే వ్యవహారము మొదటి నుంచి ఆ వివాదం నిన్న సుప్రీంకోర్టు గవర్నర్ రాష్ట్రపతి గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. మరి స్పీకర్ పరిస్థితి ఏంటి? స్పీకర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారా అనే పరిస్థితి వచ్చింది. అది వస్తుంది ఆ వివాదం రాజ్యాంగ వివాదాలు అవి వచ్చే ప్రమాదం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే దాదాపుగా మానసికంగా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టే కనబడుతుంది కదా. సిద్ధమైంది, గ్రౌండ్ కనపడుతుంది. మరీ వాళ్ళకి ఇంకా బలం ఏంటంటే నిన్న జూబ్లీస్ ఎన్నికలు గెలవడం, ఓకే, సికింద్రాబాద్ బై ఎన్నికలు గెలవడం, ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది. నిన్న ఇది గెలిచింది, బలమైన పెద్ద మెజారిటీతో గెలిచింది. 14,000 24,000 మెజారిటీ అంటే చిన్న విషయం కాదు. అంతకుముందు గోపి 2 సార్లు కూడా 14,000 మెజారిటీతో గెలిచాడు, మాగంటి గోపి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఇన్ని ఉన్నాయి, ఇంత మెజారిటీ రాక చాలా మంది విశ్లేషకులు ఇంత మెజారిటీ రాదు, ఒక 5,000 6,000 మెజారిటీ వస్తుంది అన్నదే అందరు అంచనాలు. కొన్ని సర్వేలు అయితే అసలు పూర్తిగా బీఆర్ఎస్కి 15,000 వస్తుంది, 20,000 వస్తుంది అని చెప్పుకొచ్చారు. సరే, అది రేవంత్ రెడ్డికి ఒక బలమైన బూస్ట్ ఇది జూబ్లీ ఎన్నికలు. ఆ బూస్ట్ తోటి ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళడం రేవంత్ రెడ్డికి మంచిదవుతుందా లేదా ఇంకా ఏమన్నా ఎదురుదెబ్బ అవుతుందా? ఇవాడికి ఎన్నికలు జరిగేది కాదు అది. అవును, కనీసం ఇంకొక 6 నెలలు 7 నెలలు టైం పట్టుద్ది. దాన్ని ఇది చేయడం, స్పీకర్ మాట్లాడటము, దీన్ని చేయడము, మళ్ళీ వాళ్ళు కోర్టులోకి వెళ్ళటము, ఇదంతా జరగడము, అసలు ఎన్నికలు వస్తాయా అనే అంశానికి తర్వాత. అదేది ఇప్పటికైతే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలకు వెళ్తున్నాడు, పంచాయతీ ఎన్నికలకు వచ్చే నెలలో. ఆ తర్వాత లోకల్ బాడీస్, జడ్పీలు, ఎంపీటీసీలు వాటికి వెళ్తాడు. ఈ లోపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి హైదరాబాద్కి, జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూడాలి. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, ఈజీగా వాకవర్ అవుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నైతిక విజయం సాధించినా కూడా ఈ ప్రజాయుద్ధంలో పోయేటప్పుడు ఎవడు గెలిస్తే వాడే మనగాడు. నేను అదే అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న బూస్ట్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకి వెళితే పార్టీకి లాభమా నష్టమా అనేది నా ప్రశ్న అనమాట. పార్టీకి అనే కంటే రేవంత్ రెడ్డిని మనం చూసాం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో. రేవంత్ రెడ్డి క్యాండిడేట్ తానే అయ్యి అన్నీ చేసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఉప ఎన్నికలు అనేవి అధికార పక్షానికి అనుకూలంగానే ఉంటాయి దాదాపుగా. ఎందుకంటే వాళ్ళకు ఉండే యంత్రాంగము, అండలు, దండలు, అన్ని వ్యవహారాలు, తెర ముందు వ్యవహారాలు, తెర వెనక వ్యవహారాలు, వీటన్నిటికీ అధికార పక్షం ఎప్పుడు కూడా ఉపయోగం వాళ్ళకే బలంగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎన్నికలు ఉన్నాయి, దాదాపుగా బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది అందరి అభిప్రాయం కూడా, కొద్ది తేడాతోటి. కానీ చివరి వారంలో, చివరి 4-5 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్లో మొత్తం రివర్స్ చేసుకున్నారు కదా. అట్లా రేపు ఆ ఎన్నికలను కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. సో అంటే మేము బలంగా ఉన్నాం, ఇంకా బలపడుతున్నాం అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ ఎన్నికలు. ఇప్పుడు ఒక ఎన్నిక బీఆర్ఎస్ ఎంత అంచనాలు పెట్టుకుంది అనుకున్నారు ఈ ఎన్నికల్లో? వాడు గెలుస్తామని ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఏది ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తిట్టడము, మాకేం చేయట్లేదంటాము, మాకు పెన్షన్లు ఇవ్వలేదంటాము, ఈ హైడ్రా ఇవన్నీ అంశాలు చూపిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు గెలిచారు మేనేజ్మెంట్లు. రేపు ఉప ఎన్నికలు జరిగే ఖైరతాబాద్ కానివ్వండి, స్టేషన్ గన్పూర్ కానివ్వండి, ఆ అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్కి ఒకవేళ అవకాశం ఉంటే వెళ్ళాలని అనుకుంటుందిగా, బలం నిరూపించుకోవాలని అనుకుంటుందిగా కాంగ్రెస్ పార్టీ, అనివార్యమేగా. ఇప్పుడు ఒక్కసారి అది రద్దయిన తర్వాత ఇక వీళ్ళ చేతిలో ఏముండదు, ఎన్నికల కమిషన్ చేతికి వెళ్ళిపోద్ది, వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టేస్తారు. నైతికత అంతా పక్కకి వెళ్ళిపోయి అప్పుడు ఇంకా ఉత్సాహంగా వెళ్తారు కదా. మనం గెలుస్తున్నాం, మనం బలంగా ఉన్నాం, బలాన్ని పెంచుకుంటున్నాం అనే స్థాయికి వెళ్ళాలంటే ప్రజల మద్దతు మాకే ఉంది, మేము నిరూపించుకుంటాం చూడని చెప్పేసి పోతారు. ఈ 2 ఎన్నికలే కాబట్టి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కూడా కాదు. సో అప్పుడు హరీష్ రావు అన్నట్టు అది రెఫరెండంగా ప్రజలు అప్పుడు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడే రెఫరెండం అన్నారుగా. అవును, రెఫరెండంలో ఇది అయిపోయారు. సో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎలాగూ రూరల్ ఇది కాబట్టి కాస్త విలేజెస్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. సాధిస్తే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎస్ మేము బలంగానే ఉన్నాం అని. ఎన్నికల తర్వాత ఇంకో 2 సంవత్సరాలు ఉంటాయి అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు, దానికి ముందు ఇంకాస్త బలం కూర్చుకున్నట్టే అవుతుంది కదా. అవును, దానికి తగ్గట్టుగా ఈ రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీసీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. చాలా రేర్ కేసులు ప్రతిపక్షానికి ఉంటాయి తప్ప అధికార పార్టీకే గ్రామాల్లో. సో ఈ లోపల కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా లేదా అని హడావుడి నడుస్తా చెప్తున్నాడు కదా కేటీఆర్ గారు. ధైర్యం లేదు కాంగ్రెస్ కి, నన్ను అరెస్ట్ చేసి రేవంత్ ప్రభుత్వానికి లేదు,
నన్ను అరెస్ట్ చేస్తే ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు. ఏం జరుగుతుంది, కవితను అరెస్ట్ చేస్తే ఏం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చింది. మరి కేటీఆర్ ఊహించుకోవడం మేము చేస్తే ఆ రోజులు తెలంగాణకి మేమే ఛాంపియన్లం, తెలంగాణకి మేమే ఇది అనేటువంటి బీఆర్ఎస్కి ఆ ఇది పోయిందండి, ఆ నైతికత ఇది పోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ వాదుల మీద దాడులు చేసిన రోజులు ఉన్నాయి. మన వరంగల్లో దయాకర్ రావు నేతృత్వంలో దాడులు జరిగినాయి. మైనపల్లి హనుమంతరావు చంద్రబాబు నాయుడు పోతుంటే అడ్డం తిరిగితే సంగారెడ్డిలో, మెదక్లో దాడులు చేశాడు. వీళ్ళందరూ టీఆర్ఎస్లోకి చేరారు. మళ్ళీ వీళ్ళందరూ టీఆర్ఎస్లో చేరారు. అప్పుడే కోల్పోయారు వీళ్ళు నైతికత బీఆర్ఎస్ అనేది. ఎందుకంటే రాజకీయ అవసరాలు అలా ఉంటాయి, చెప్పడానికి ఒక రకంగా ఎన్నికకు వెళ్ళక అనివార్య పరిస్థితి ఉంది. ఒకవేళ వెళితే కాంగ్రెస్ పార్టీకి మంచిదే నిరూపించుకోవటానికి. ఆ ఛాలెంజ్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ ఆ ఇదితోటే ఉన్నాడు. ఎన్నికలు ఏ ఎన్నికలైనా నేను చేస్తాను. ఈ ఎన్నికలు ఏంటి, వచ్చే ప్రభుత్వం కూడా మాదే, డీలిమిటేషన్ అవుతుంటది, మేము అధికారంలోకి వస్తాము అని ఆయన ఇప్పటి నుంచే చెప్తున్నాడు, సవాల్ ఇస్తున్నాడు. సో తమిళనాడు ఎన్నికలతో పాటు వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు. ఇంకొక 5-6 నెలల్లో ఏప్రిల్ మేలో ఉన్నాయండి తమిళనాడు ఎన్నికలు. తమిళనాడుతో పాటు మరో 4-5 రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికలు. ఆ ఎన్నికలతోటే పోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఓకే.